మన ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్. మనం ఇది చాలాసార్లు ఆడి ఉంటాం, చూస్తుంటాం. దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు, కానీ రూల్స్ ప్రకారం కొంచెం చెప్పాలి కదా. మ్యూజికల్ చైర్స్లో రూల్స్ ఏంటంటే ఎవరు చైర్ని టచ్ చేయకూడదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి రౌండ్ చేస్తూ ఉండాలి. అలాగే ఏంటంటే ఎక్కువ గ్యాప్స్ రాకూడదు, ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి ఈక్వల్గా ఉండాలి. ఎవరైతే ఫస్ట్ కూర్చునేస్తారో వాళ్ళే కౌంట్లోకి వస్తారు. నేను చేయబెట్టాను, నేనే కూర్చున్నాను అంటే కాదు, ఓకేనా. చిన్నపిల్లల లెక్క కొట్టుకోకండి, ఓకేనా. ఇప్పుడు ఎలాగో ఈ గేమ్ ఆడేంతసేపు మనం చిన్న పిల్లలమే, కాకపోతే అలా కొట్టుకోకుండా ఆడదాం, ఎంజాయ్ చేద్దాం గేమ్ని, ఓకేనా. రెడీనా? నేను ఒకసారి విజల్ వేస్తాను. విజల్ వేసిన అప్పుడే మ్యూజిక్ కూడా స్టార్ట్ అవుతుంది. విజల్ ఎప్పుడు వేస్తాను అప్పుడే. మళ్ళీ సెకండ్ టైం విజల్ వేసినప్పుడు కూర్చోవాలి, మ్యూజిక్ కూడా అప్పుడే ఆఫ్ అయిపోతుంది. రెడీనా? రమ్య, వీళ్ళు నలుగురితో పోటీ పడుతున్నావు మరి, ఓకే. డ్యాన్స్లో అయితే తీసేసావు. నేను కూడా రమ్యకే సపోర్ట్ ఇస్తాను. మీరు ఎవరు డ్యాన్స్ వేయమంటే వేయలేదు. రమ్య చూడండి ఎంత బాగా వేస్తుంది. చిన్నపిల్ల మరి ఆ గేమ్స్ ఆడుతున్నాం ఇప్పుడు మనం కూడా చిన్నపిల్లలమే కదా, ఓకే. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్, ఓకేనా. బాగా ఆడండి. వదిలేసి మీకోసం మేము అలా త్యాగం చేసేస్తాం అంతే, మీరేం ఫీల్ అవ్వకండి. బాగానే ఆడాం, బాగా థ్యాంక్స్. అడిగిన వెంటనే డాన్స్ వేసావు, బాగా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, మంచి జోష్ ఇచ్చావు ప్రోగ్రామ్ స్టార్టింగ్కి కదా. థ్యాంక్స్. గ్యాప్ ఎక్కువ లేదండి, బాగానే ఆడారు, బాగా ట్రై చేశారు, ఎంజాయ్ చేశాంగా, అది చాలు కదా. థ్యాంక్స్ అండి, బాగా పార్టిసిపేట్ చేశారు, బాగా ఆడారు. నెక్స్ట్ కొంచెం మీ ఫేస్లో మా కెమెరాకి చూపియండి, ఎందుకు అలా దాచిపెట్టేస్తున్నారు? ఇలా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్లు, గోడు కుర్చీ వేసినట్టు అలా రౌండ్ చేయమని స్కూల్లో గ్రౌండ్ మొత్తం ఇచ్చేసుకొని అమ్మన్నట్టు పైకి చూస్తే కళ్ళు తిరుగుతాయా? ఓకే ఓకే, మిమ్మల్ని మీరు ఫాలో అవ్వండి మరి, ఓకేనా. రెడీనా? చూద్దాం ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారో. దగ్గర ఉండిపోయారు, ఆవిడ దూరంగా ఉండిపోయింది. పర్లేదు, చిన్ని గారు బాగానే ఆడారు. థ్యాంక్స్ అండి. మన ఫస్ట్ రౌండ్కి ఇప్పుడు మీ ఇద్దరికే ఛాన్స్ ఉంది. మీ ఇద్దరిలో మరి ఎవరు విన్ అవుతారో. ఒక స్టూల్ ఉంది, దయచేసి దాన్ని తోయకండి, మీరు తోసుకోకండి, కూర్చోండి. ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళే రౌండ్ విన్నర్, ఓకేనా. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.
కూర్చొని ఉంటే నా పరిస్థితి ఏంటి? అలా ఎలా కూర్చునేస్తారు మీరు? నేను లేచేసరికి కూర్చునేద్దాం అనుకున్నారా? విజిల్ స్టాప్ అయింది అనుకున్నాను మేడం. విజల్ వేయకుండానే అమ్మో ఒకవేళ పరిస్థితి ఊహించుకుంటే వద్దొద్దు, సినిమా అలా కనిపించేస్తుంది నాకు. సునీల గారు ఆడారు. ఫస్ట్ నుంచి కూడా నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇవిడ కళ్ళు తిరుగుతున్నాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆడారు, గెలిచారు. మన ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్ విన్నర్ సునీల గారు. చాలా బాగా ఆడారండి సునీల గారు. మరి రౌండ్ విన్నర్ కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతారు? మేడం గేమ్స్ అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ప్లస్ ఇంపార్టెంట్. మేడం అనకండి, నన్ను టీచర్ చేయ. మహేశ్వరి అని. ఓకే మహేశ్వరి గారు, నేను ఎప్పుడు గేమ్స్ అనేది అప్పుడు ఆడుతూనే ఉంటాను, ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాను, గెలిచాను కూడా. ప్రతిసారి మీరే విన్ అవుతారా? ప్రతి గేమ్లో మేడం, ప్రతి గేమ్. ఏంటో మరి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పచ్చుగా, మాకు చెప్పచ్చుగా సీక్రెట్. ఏం లేదు మేడం, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం అనేది సీక్రెట్ మేడం. అవునా? కానీ నేను ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఏదో జరిగిపోయింది, ఏం చేద్దాం? ఓ వైపు బాధ ఉన్నా మీరు ఫీల్ అవ్వక, నేను ఏదో అలా అన్నాను, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సునీల గారు మీరు బాగా ఆడారు, విన్ అయ్యారు, చాలా థ్యాంక్స్ అండి. 5 తులసి మొక్కల సారంతో తయారైనటువంటి పంచ తులసి సమర్పించు లక్కీ లేడీ. మన లక్కీ లేడీలో సెకండ్ రౌండ్ ఉండమ్మా, బొట్టు పెడతా. ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి అయితే కొంచెం అలవాటు ఉండదు, వాళ్ళకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. హిందూ సాంప్రదాయం కదా, మనకు పుట్టుకతో వచ్చిన అదృష్టం కదా. మరి మన ఉండమ్మ బొట్టు పెడతా. రౌండ్ని స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. ఇప్పుడు ఇటు నుంచి వద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అరుణ. అరుణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం హౌస్ వైఫ్. ఇంతకుముందు ఏమైనా చేస్తారా? బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్? క్లాత్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు. విజయం లక్ష్మీదేవి ఇద్దరు మీ పేర్లోనే ఉన్నారు. మాకు ఎవరైనా ఒకరిని ఇస్తారా? రెండు ఇస్తా, తీసుకో. రెండు ఇచ్చేస్తారా? విజయలక్ష్మి గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తానండి. ఏం బిజినెస్? కాలేజ్ క్యాంటీన్. కాలేజ్ క్యాంటీనా? అంటే వాళ్ళకి అక్కడ క్యాంటీన్ అరేంజ్ చేయడమా? లేదండి, స్నాక్స్. స్నాక్సా? ఓకే. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాధా. రాధా. రాధా రాధా సార్, మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్. ఏం బిజినెస్? ఇలా రండి. ఏం బిజినెస్? స్టేషనరీ ప్రస్తుతం చేస్తున్నారు. స్టేషనరీ, బుక్, కాలేజ్ సప్లై చేస్తున్నారు. ఓకే. పిల్లలు లేరండి. రీసెంట్ మ్యారేజా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా లైఫ్? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? ఓకే, పర్లేదు, బాగానే. పర్లేదా? పర్లేదా? పర్వాలేదు. బాగా బెస్ట్. బెస్టా? అది అలా చెప్పండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. అక్కడ విజయలక్ష్మి, ఇక్కడ ఆదిలక్ష్మి. లక్ష్ములు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ హస్బెండ్ కాంట్రాక్ట్ చేస్తాను. కాంట్రాక్టా? మీకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులే. ఇంకే బిద్దా. హాయ్ అండి. మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? సివిల్ వర్క్స్ చేస్తాను. సివిల్ వర్క్సా? మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు. ఏం చేస్తుంటారు? ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకటి ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళట్లేదు అంటే చిన్న పిల్లడా? ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అని అంటే వేయట్లేదేమో అని. ఓకే, మరి 5 పరిచయాలు అయిపోయాయి కదా. డ్యాన్స్ మన ఫస్ట్ రౌండ్లో రమ్య ఇరగదీసేసింది డ్యాన్స్. మరి మన సెకండ్ రౌండ్లో 5 అదర్హో అనిపిస్తారు కదా. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేంటి? ఒకరి మొక్కలు అలా కాదు, అదర్హో అనాలి అంతే. ఆ రౌండ్లో రమ్య ఒక్కటే వేసింది, ఈ రౌండ్లో మన 5 పార్టిసిపెంట్స్ వేస్తారు. ఓకేనా? రెడీనా? క్లోజప్పా? లేదు, పెప్సోడెంటా? ఓకే, రెడీనా?